ఓం నమ శివాయ. 2026వ సంవత్సరంలో వచ్చే ఈ అక్షయ తృతీయ సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగల రోజు. ఈరోజు చేసిన పుణ్యం ఎన్నో జన్మల వరకు మీతోనే ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది ఈరోజు బంగారం కొనాలని అనుకుంటారు. ఎందుకంటే బంగారం అంటే సంపదకు సంకేతం. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండదు. కొందరు కొనలేరు. అప్పుడు వాళ్ళకి అదృష్టం లేదా అనుకోవడం తప్పు. ఈ అక్షయ తృతీయ రోజు అసలు అర్థం ఎప్పటికీ తగ్గని సంపద. అంటే మీరు ఏ మంచి పని చేసినా అది ఎప్పటికీ తగ్గదు. అందుకే ఈరోజు మీరు బంగారం కొనకపోయినా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనాలి. ఉదాహరణకు పసుపు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. అలాగే ఒక చిన్న వెండి నాణెం లేదా ఒక కొత్త పాత్ర. ఇవి కొనడం కూడా బంగారం కొన్నంత ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు ఉదయం లేవగానే ముందుగా ఇంటిని శుభ్రం చేయాలి. తలస్నానం చేసి దేవుడిని ప్రార్థించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడిని స్మరించాలి. ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పాలి. ఈరోజు చెప్పిన కోరికలు దేవుడు తప్పకుండా వింటాడు అని నమ్మకం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు దానం చేయడం చాలా శుభం. మీరు ఎంత పెద్దగా కాకపోయినా ఒక పేదవారికి అన్నం పెట్టండి లేదా బట్టలు ఇవ్వండి. ఇది మీ జీవితంలో ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసిన దానం అక్షయం, అంటే ఎప్పటికీ తగ్గదు. చాలామంది ఈరోజు కొన్ని తప్పులు కూడా చేస్తారు. అవి ఏంటంటే కోప్పడటం, ఎవరికైనా కఠినంగా మాట్లాడటం. ఇవి పూర్తిగా తప్పించాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎలా ఉంటామో అదే శక్తి మన జీవితంలో స్థిరపడుతుంది. మీరు ఒక చిన్న పూజ కూడా చేయవచ్చు. ఒక పువ్వు, ఒక దీపం, ఒక మనసు, ఇవే సరిపోతాయి. దేవుడు మన భక్తిని మాత్రమే చూస్తాడు, ఖర్చును కాదు. ఈ అక్షయ తృతీయ మీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు, కానీ అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఈరోజు ఏమి చేస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి ఆలోచనలు అనేవి చేసుకోండి. మంచి పనులు చేయండి. ఈరోజు మీరు చేసిన చిన్న మంచి పని రేపటి మీ జీవితాన్ని మహారాజులా మార్చగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.